ప్రస్తుతం తెలంగాణలో రేవంత్ రెడ్డి పరిపాలనా విధానం మీకు ఏ విధంగా అనిపిస్తుంది? ఈ హైడ్రా దెబ్బకి వర్క్స్ అన్ని డీలా పడిపోయినాయండి. బిల్డర్స్ అందరూ చాలా వర్క్ చేయట్లేదు. ఇంతకుముందు 100% ఉండేది, ఇప్పుడు దాదాపు 10% నడుస్తున్నాయి వర్క్లు. వర్కర్స్ అందరూ చాలా హైడ్రా కూడా మన మంచికే చేస్తున్నారు అని అంటున్నారు. హైడ్రా మన మంచిగా చేస్తున్నారు, హైడ్రా కూలగొడుతున్నారు. కానీ ఆ ఫైల్ మీద సంతకాలు పెట్టిన వాళ్ళ పరిస్థితి ఏంటి? అవేమన్నా పట్టించుకున్నారు ఎవరైనా? వాటి గురించి ఏమైనా వచ్చినాయి ఎక్కడైనా? లేదు కదా. ఇప్పుడు పర్మిషన్ అసలు ఎక్కడ, ఇప్పుడు మాకు పర్మిషన్లే ఇవ్వట్లేదు ఇక్కడ కట్టేదానికి. అంటే హైడ్రా మనకి జిహెచ్ఎంసీ కానీ వర్షాకాలంలో ఇబ్బంది పడుతుంది. హైడ్రా ఇప్పుడు వాళ్ళు కట్టి దాదాపు 20 సంవత్సరాలు 30 సంవత్సరాల నుంచి ఉన్నారు. అప్పుడే ఉండుంటే అయిపోయింది కదా. ఇప్పుడు ఇదంతా ఇబ్బంది కదా. అంటే బీఆర్ఎస్ ప్రభుత్వంలోనే ఈ హైడ్రాని ఇవ్వడం జరిగింది అని అంటున్నారు కదా, మరి అప్పుడు జరిగిందంటారా ఇప్పుడు అంటారు? అప్పుడేం కూలగొట్టలేదు కదా, అప్పుడేం కూలగొట్టలేదు, ఇప్పుడు మాత్రమే కూలగొడుతున్నారు. జీవో ఇప్పుడు పాస్ అయింది కాబట్టి ఇప్పుడు కూలబెడుతున్నాం. ఇప్పుడు ఫస్టే కూలగొడుతున్నారంటే ముందే వాళ్ళకి నోటిఫికేషన్ ఇవ్వడము, లేదు వాళ్ళకి ప్లేస్ మీకు ముందే ఇక్కడ కాదు ఇక్కడ అలాట్ చేస్తాము, ఇక్కడ మీరు ఇక్కడ ఉండండి అని ముందుగా వాళ్ళకి ఇంటిమేషన్ ఇచ్చి వాళ్ళని ఖాళీ చేసి కూలగొడితే కొన్ని లొల్లులు కాకుండా ఉండేవి. దీనివల్ల ఏముందంటే ఇప్పుడు ఈ ఒక హైడ్రా వల్ల ఇప్పుడు కొనేవాళ్ళు కూడా చాలా సఫర్ అవుతున్నారు, కొనాలంటే సఫర్ అవుతున్నారు. ఇప్పుడు అమ్మేదానికి ఇప్పుడు మస్తు మంది కట్టి పెట్టున్నారు బిల్డర్స్, అవి అమ్ముడు కాక చాలా మంది బాధపడుతున్నారు. కేసీఆర్ గవర్నమెంట్ చూసారు కదా, కేసీఆర్ గవర్నమెంట్ కి రేవంత్ రెడ్డి గవర్నమెంట్ కి తేడాలంటే మీరు గమనించిన తేడాలంటే అసలు మార్పులు చేర్పులు అంటే ఏం చెప్తారు? మార్పులు చేర్పులు అంటే ఇప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు కరెంట్ అసలు పోలేదు, ఇప్పుడు కరెంట్ పోతుంది. మళ్ళీ ఇప్పుడు ప్లస్ ఇంకోటి అప్పుడు వర్కులు బాగా నడిచినాయి, రియల్ ఎస్టేట్ డెవలపింగ్ బాగుండే. ఇప్పుడు రియల్ ఎస్టేట్ తోటి డెవలపింగ్ బాగా తగ్గింది. మెయిన్ అన్నిటికీ రీజను రియల్ ఎస్టేటే. ఎందుకంటే రియల్ ఎస్టేట్ ఒకటే ఉంటే ఇప్పుడు కార్పెంటర్స్ కానీ, టైల్స్ వాళ్ళు కానీ, ప్లంబర్స్ కానీ, పెయింట్ వాళ్ళు కానీ అన్ని వర్క్లు నడుస్తాయి. ఇప్పుడు ఆ ఒక్కటి కుదేలయ్యేటప్పటికి ఎంత మందికి జీవనోపాధి చాలా తగ్గింది. దానికి మనోడు ఏమి ఇంకా అనుకోవట్లేదు, దాని గురించి కనీసం ఏం రెస్పాన్సిబుల్ లేదు.